ఇల్లు కొనడం అనేది ఒక స్కామ్ అంటూ మీరు చెప్పడం జరిగింది. ఆ స్కామ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? సో బేసిక్‌గా స్కామ్ మనం చేయట్లేదు. స్కామ్‌కి గురవుతున్నాం కాబట్టి. సో బేసిక్‌గా స్కామ్‌లో మనకు తెలియకుండా మనమే భాగమైపోతున్నాం కాబట్టి. మన ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేసుకోకుండా హోమ్ లోన్‌లు తీసుకుంటాం. దాంట్లో ఇరుక్కుపోతాం. ఒక లూప్‌లో ఇరుక్కొని మన జీవితం మనమే పాడు చేసుకుంటున్నాం. అంటే ఆఫర్స్ అని పెడుతున్నారు కదా సార్. ఏ హోమ్ అయినా గాని బిల్డర్స్ వాళ్ళు ఇక్కడ ఆఫర్ ఉంది. ఇక్కడ మీరు కొంటేనే ఏ ఫ్లోర్ కావాలంటే ఆ ఫ్లోర్ కొంటే ఇంత పర్సెంట్ ఉంది. మీరు ఇంతకు అమ్మాము విత్ ప్రూఫ్‌తో సహా వాళ్ళు డాక్యుమెంటేషన్ చూపిస్తారు. ఇక్కడ వ్యాపారం చేసేవాడు ఎన్ని లెక్కలని చెప్తాడండి. ఓకే. ఇప్పుడు మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ వ్యాపారం గురించి మంచి విషయాలు చెప్తారని చెడు విషయాలు చెప్తారా? పాజిటివ్. ఓన్లీ పాజిటివ్ చెప్తారు కదా. ఇన్ ద సేమ్ వే ఎవరిదైనా కండిషన్స్ అది. సో బేసిక్గా అసలు ఇల్లు కొనడం తప్పు కాదు. ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క కళ ఏంటి అని అంటే ఒక అందమైన ప్రశాంతమైన ఇల్లు కొనుక్కోవడమే జీవితం యొక్క కళ. సో బేసిక్గా ఆ ఇంట్లో వాడు ఎన్నో కళలు అంటూ ఉంటాడు. సంతోషంగా కుటుంబంతో నవ్వుతూ ప్రశాంతంగా గడపాలనుకుంటాడు. దాని కనుక సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోతే అదే ఇంట్లో బాధలు ఏడుపులతో దెండైపోతూ ఉంటుంది. సో బేసిక్గా మనం కొన్ని పారామీటర్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నేను ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అసలు ఇల్లు కొనాలంటే మన ఎలిజిబిలిటీ ఏంటో చెక్ చేయాలో చెప్తాను. ఆ తర్వాత ఏమేమి స్కామ్స్కి పాసిబిలిటీ ఉందో చెక్ చేసుకోమని చెప్తాను. సో క్లియర్గా వీడియో అంతా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి పర్చేస్ టు ఇన్కమ్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. మీరు ఎంతైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో ఆ ఇంటి యొక్క విలువ డివైడెడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్. ఓకే, ఇప్పుడు ఆ ఫిగర్ మనం చేసినప్పుడు మనకు అది 4 అనే ఫిగర్ రావాలి. దానికంటే బిలో ఉన్నట్లయితేనే 4 అండ్ బిలో అంటే 4, 3.5, 3.85 ఏదైనా ఉండనియండి. దాని బిలో ఉన్నప్పుడు మాత్రమే యూఆర్ ఎలిజిబుల్ టు బై ఏ హౌస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 lakh హోమ్ ఇల్లు కొంటున్నారు అనుకోండి. మీ యాన్యువల్ ఇన్కమ్ 20 lakhs అయి ఉండాలి. అప్పుడు మీరు ఆ టోటల్ ప్రాపర్టీ వాల్యూ డివైడ్ బై యువర్ యాన్యువల్ ఇన్కమ్ అది 4 అండ్ బిలో ఫిగర్ కింద వస్తుంది. అంటే 20 lakhs అంటే అబౌవ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు 80 lakhs హౌస్ కొనడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎందుకు? మీరు ఒక 80 lakhs ఇల్లు కొనాలి అని అంటే 16 lakhs 20% డౌన్ పేమెంట్ కట్టాలి. సో ద రెస్ట్ ఆఫ్ 65 lakhs అప్రాక్సిమేట్గా ఏదో ఫిగర్ ఉంటుందో దానికి ఈఎంఐకి వెళ్తారు. 65 lakhs ఈఎంఐకి వెళ్ళినప్పుడు మీకు వచ్చేటువంటి మంత్లీ పేమెంట్ ఎంత వస్తుంది? హియర్ అండ్ దేర్ ఒక 60,000 వరకు రావచ్చు. సో 2 లక్షల జీతం సంపాదించే ఒక వ్యక్తికి 60,000 ఈఎంఐ పోను, ఇంటి ఖర్చులు కానీ పిల్లల స్కూల్ ఫీజులు కానీ ఇవన్నీ పోను, ఆయనకు సంబంధించిన పర్సనల్ ఎక్స్పెన్సెస్ మంచి చెడులు సరదాలు అన్నీ పోను, భవిష్యత్తు కోసం ₹1 దాచిపెట్టుకోగలుగుతాడు.